Hello, I'm Lavanya. Welcome to Yura's Infotainment channel. భారతీయ పాస్పోర్ట్ మరింతగా పటిష్టమైంది. ఎందుకంటే ఇటీవల భారత ప్రభుత్వం వివిధ దేశాలతో చేసుకున్న MOUల ప్రకారం విదేశీయానం మరింత సులభమైంది. అవును, భారతీయులు వీసా ప్రస్తావనే లేకుండా ఇప్పుడు చెప్పబోయే దేశాలకు చక్కగా వెళ్లి రావచ్చు. ఈ 19 దేశాలకు మీరు వీసా లేకుండా కూడా వెళ్లి రావచ్చు. అవును, భారతదేశం నుంచి భారతీయులు ఇప్పుడు చెప్పబోతున్న దేశాలకు జస్ట్ పాస్పోర్ట్ ఉంటే చాలు, వీసా అవసరం లేకుండానే ఎంచక్కగా ప్రయాణం చేసేయవచ్చు. భారతీయులకు వీసా లేకుండానే ప్రవేశం కల్పిస్తున్నటువంటి దేశాల జాబితా ఇప్పుడు 81కి చేరింది. అంటే ఈ 81 దేశాలకు ఎంచక్కా వెళ్లి వచ్చేయచ్చు. మొత్తం జాబితాలో భారతీయులు వీసా లేకుండానే అంటే పాస్పోర్ట్ ఉంటే చాలు ఈ 19 దేశాలకు ఎంచక్కా వెళ్ళిపోవచ్చు. దీంతో పాటు మరో 26 దేశాలకు సదరు దేశానికి వెళ్లిన తర్వాత అక్కడ వీసా తీసుకునే అవకాశం అంటే వీసా ఆన్ అరైవల్ ఉన్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తన వెబ్సైట్లో చెప్పింది. అంతేకాదు మరో 25 దేశాలకు ఈ వీసా సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే ఇంకొక 11 దేశాలకు వీసా ఆన్ అరైవల్ లేదా ఈ వీసా సదుపాయం కూడా అందుబాటులో ఉంది. భారతీయులు వీసా లేకుండానే ఒక 19 దేశాలకైతే ఎంచక్కా వెళ్ళి రావచ్చు. లేటెస్ట్ లిస్ట్ ప్రకారం ఆ దేశాలు ఏంటంటే బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంకాంగ్, మాల్దీవులు, మారిషస్, మౌంట్ సెరాట్, నేపాల్, నివుయే ఐలాండ్, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీస్, సమోవా, సెనెగల్, సెర్బియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, థాయిలాండ్, శ్రీలంక అండ్ మలేషియా. దాదాపు 130,000 మంది భారత్ నుంచి వలస వెళ్లి మలేషియాలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. మలేషియాకు వచ్చే పర్యాటకుల్లో భారతదేశానికి 6వ స్థానం. అంటే 2018లో 6 లక్షల మందికి పైగా పర్యాటకులు మలేషియాను సందర్శించారు. అలాగే భారత్లో పర్యటించే విదేశీయుల జాబితాలో కూడా మలేషియాలదే 6వ స్థానంలో ఉంది. అంటే 2018లో 3.25 లక్షల మంది మలేషియన్స్ భారత్లో పర్యటించారన్నమాట. అయితే వీసా లేకుండానే మలేషియాలో పర్యటించే ఈ సౌకర్యం ఎంతకాలం అందుబాటులో ఉంటుందో మలేషియా ప్రధాని అన్వర్ వెల్లడించలేదు. సరే, మరి భారత్తో పాటు చైనీయులు కూడా వీసా లేకుండానే మలేషియా రావచ్చని మాత్రం అన్వర్ ప్రకటించారు. థాయిలాండ్ దేశం కూడా భారతీయులు తైవాన్ వీసా పౌరులు వీసా లేకుండానే తమ దేశంలో 6 నెలల పాటు పర్యటించవచ్చని గత నెలలో థాయిలాండ్ సైతం ప్రకటించింది. అయితే ఈ ఏడాది నవంబర్ 10న అమల్లోనికి వచ్చినటువంటి ఈ సదుపాయం 2024 మే 10 వరకు మాత్రమే ఉంటుందని కూడా తెలిపింది. అలాగే శ్రీలంక కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ ప్రజలకు 2024 మార్చి 31 వరకు వీసా ఫ్రీ సదుపాయం కల్పిస్తోంది. వియత్నాం కూడా భారత్, చైనా పౌరులను వీసా లేకుండానే అనుమతించే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్, ఫిన్లాండ్ దేశస్థులు వీసా లేకుండానే వియత్నాంకి వస్తున్నారు, వెళ్తున్నారు. సరే, మిగిలిన దేశాల పౌరులకు 90 రోజుల ఈ వీసాని మంజూరు చేస్తోంది ఆ దేశం. ఇక భారతీయులకు వీసా ఆన్ అరైవల్ అందిస్తున్న దేశాల జాబితానే ఒకసారి చూస్తే భారతీయులకు కొన్ని దేశాలు వీసా ఆన్ అరైవల్ మంజూరు చేస్తున్నాయి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత విమానాశ్రయంలో మనం ఆ దేశం తలక వీసాని మనం తీసుకోవచ్చు. ఈ జాబితాలో దేశాలు ఏమున్నాయంటే అంగోలా, బొలీవియా,
కాపోవెల్ట్, కెమెరూన్ యూనియన్ రిపబ్లిక్, కుక్ ఐలాండ్స్, ఫిజీ, గినియా బిస్సా, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కిరిబతి, లావోస్, మడగాస్కర్, మౌరిటేనియా, నైజీరియా, ఖతార్, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్, రీయూనియన్ ఐలాండ్, రువాండా, సీషెల్స్, సోమాలియా, ట్యునీషియా, తువాలు, వానుఆటు, జింబాబ్వేలు ఉన్నాయి. ఇక ఈ వీసా అందిస్తున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసి వీసా పొందడానికి కొన్ని దేశాలు వీలు కల్పిస్తున్నాయి. ఇలా భారతీయులకు ఈ వీసాని అందిస్తున్నటువంటి దేశాల జాబితాలో అర్జెంటీనా, ఆర్మేనియా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెనిన్, కొలంబియా, కోట్ ఆఫ్ ఆర్, జిబూటి, జార్జియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్ రిపబ్లిక్, లెసోటో, మాల్టోవా, న్యూజిలాండ్, ఒమెన్, పపువా న్యూగినియా, రష్యా, సింగపూర్, సౌత్ కొరియా, తైవాన్, తుర్కియే, యుగాండా, ఉజ్బెకిస్తాన్, జాంబియాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని నెలల క్రితం అంటే ఆగస్టు 1న రష్యా ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం భారతదేశం నుంచి 5 కంటే ఎక్కువ మంది కానీ కలిసి రష్యా దేశానికి పర్యటించాలని అనుకుంటే వారికి వీసా లేకుండానే అనుమతినిస్తామని ప్రకటించారు. అంటే విమాన టికెట్ కొనుక్కొని నేరుగా రష్యా వెళ్ళిపోవచ్చు. అమెరికా లేదా కెనడా మాదిరిగా వీసా కోసం పడిగాపులు కాయన అవసరమే లేదు. సంవత్సరాల తరబడి వెయిట్ చేయని అవసరం కూడా లేదు. ఆల్రెడీ రష్యా వారు ఈ వీసాను ఇదివరకే మంజూరు చేశారు. సో ఇంకేం, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినా, ఓషియానియా కంట్రీస్ అయినా, కరేబియన్ కంట్రీస్ అయినా, ఏ కంట్రీ ఏ ప్రాంతానికైనా సరే ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్నటువంటి దేశాన్ని మీరు ఎంచుకోవచ్చు. వీసా లేకుండానే లిస్ట్లో ఉన్నటువంటి మీకు నచ్చిన దేశానికి విహారానికి ఎంచక్కా వెళ్ళిపోవచ్చు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.